అందరికి నమస్తే అండి. మన గార్డెన్‌లక్స్‌కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్‌లో కొన్ని పండ్లు, కూరగాయలైతే హార్వెస్ట్‌కి వచ్చినాయండి. అవి హార్వెస్ట్ చేసేసుకుందాం. మనదంతా విలేజ్ గార్డెన్ కదా అండి. కాబట్టి మన మొక్కలన్నీ ఆల్మోస్ట్ నేలలోనే ఉంటాయి, పెరట్లో ఉంటాయి. సీనియర్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లేదంటే సీజనల్ కూరగాయ మొక్కలు కానీ అలాంటివి మాత్రమే నేను తొట్లలో పెంచుతూ ఉంటాను టెర్రస్ పైన. ఓకే అండి, మనం హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టెర్రస్ పైన టమాటాలు అయితే హార్వెస్ట్కి వచ్చినాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ హార్వెస్ట్ టమాటాల నుంచే స్టార్ట్ చేద్దాం. మన గార్డెన్ అంతా కంప్లీట్గా ఆర్గానికే అండి. నేను అవసరం ఉన్న ప్రతిసారి నేను డైరెక్ట్ వచ్చి చెట్టు మీదకి వెళ్ళి తెంపేసుకొని ఇంట్లో వాడేసుకుంటానండి. కాబట్టి నేను హార్వెస్ట్ వీడియోలు ఎక్కువ చెయ్యను అన్నమాట. బాగా మక్కినాయండి 2 టమాటా పండ్లు అయితే. కొన్ని దూరకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా తెంపేసుకుందాం. చూడండి ఒక్కొక్క సైజు ఎంతెంత పెద్దగా ఉందో. నేను స్టార్టింగ్ కూరగాయ మొక్కలు వేసుకున్నప్పుడు అనుకునేదాన్ని అనమాట, ఆర్గానిక్లో అంత మంచి హార్వెస్ట్ వెళ్ళదేమో, పెద్ద పెద్ద సైజులో రావేమో, కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఇస్తేనే మంచి హార్వెస్ట్ తీయచ్చేమో అనుకునేదాన్ని. కానీ నేను గార్డెనింగ్ చేస్తూ పోతూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి, ఒక అవగాహన అనేది వచ్చింది. ఆర్గానిక్లో కూడా మనకు మంచి మంచి ఎరువులు ఉంటాయి, మంచి మంచి ఫర్టిలైజర్స్ కూడా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మొక్కలకు వేసుకోవచ్చండి. అలా ఆర్గానిక్ మెథడ్లో కూడా మనం మంచి హార్వెస్ట్ తీయచ్చు. అలాగే కూరగాయల పండ్లు పెద్ద పెద్ద సైజులో వచ్చేలాగా కూడా మనం పండించవచ్చు అని నా అనుభవంతో నేర్చుకున్నాను. నేను కొన్ని టమాటా కాయలు కూడా తెంపుతున్నానండి. మేము టమాటా కాయల రోటి పచ్చడి చాలా ఇష్టంగా తింటాం మా ఇంట్లో. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం చేస్తూ ఉంటే అది ఏ పనైనా ఈజీ అయిపోతుందండి కదా. మనకు చేస్తుంటేనే కొన్ని ఆలోచనలు వస్తుంటాయి, కొన్ని ఐడియాస్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ టమాటా మొక్కలన్నీ నేను ప్రతి ఒక్క సీడ్ వేసేసి పెంచిన మొక్కలు కావండి. ఖరాబ్ అయిన టమాటాలు కానీ, చెట్టు మీద ఏమైనా పుచ్చిపోయిన టమాటాలు ఉంటే కానీ వాటిని నేను మట్టిలో పిండేసి పట్టి పప్పేసి నీళ్లు చల్లేస్తే మూలకెత్తుతాయి. ఇంకా కూరగాయలు కట్ చేసినప్పుడు కూడా మిరపకాయ విత్తనాలు పడుతూ ఉంటాయి, బాగా ముదిరినాయి. టమాటా విత్తనాలు పడుతూ ఉంటాయి, అవి కూడా నేను తొట్లలో వేస్తూ ఉంటాను. కాబట్టి తొట్లలో కూడా టమాటా మొక్కలు మొలకెత్తుతూ ఉంటాయి. ఒక 3-4 చెట్లు బిన్నిస్ కాయ ఉందండి, అవి కూడా తెంపిస్తున్నాను. నేను కూరగాయలు కట్ చేసినప్పుడు నీళ్లు మొక్కలకు వేస్తూ ఉంటాను కదా, అలా ఒక ముదిరిన సీడ్స్ ఏదైనా ఉంటే పడితే అట్లా మొలకెత్తుతాయి. చూడండి కీర దోసకాయ ఒక పిండి అయితే పట్టిందన్నమాట, పెద్దగా అవుతుంది. ఇప్పుడు మనం వంకాయ హార్వెస్ట్ చేసుకుందామండి. చూడండి మన వంకాయ చెట్టుకు విరగగాసిన వంకాయలు, ఇవి నల్ల వంకాయలు అండి, రౌండ్ వంకాయలు. ఏమున్నా ఏం లేకున్నా వంకాయలు అయితే ఖచ్చితంగా మన గార్డెన్ లో ఉంటాయి. ఎందుకంటే సంవత్సరం అంతా కాత కాసేది ఏదైనా ఉంది అంటే అది వంకాయ అండి. ఖచ్చితంగా ఇయర్ అంతా హార్వెస్ట్ను ఇస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఒక 5-6 చెట్లైనా ఖచ్చితంగా నేను గార్డెన్లో ఉండేలా చూసుకుంటాను. ఇదంతా ఒకటే మొక్క అండి. ఈ ఒక్క మొక్కకే నేను హార్వెస్ట్ చేసిన ప్రతిసారి ఒక 1/2 kg నుంచి 1 kg వరకు ఈ ఒక్క మొక్కకే హార్వెస్ట్ వెళ్తూ ఉంటుంది. చూడండి వంకాయలు ఎంత హెల్తీగా ఉన్నాయో, ఒక్క పుచ్చు కూడా ఉండదండి. నల్ల వంకాయ పెద్ద సైజ్ అయినా సరే అవి లేతగానే ఉంటాయి. చెట్టు నిండా వంకాయలు గుత్తులు కాయాలంటే ఎలాంటి ఫర్టిలైజర్ వేయాలనేది నేను వీడియో చేసి పెట్టాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఎప్పుడు వచ్చినా వంకాయ మొక్కల నుంచి 1/2 kg వరకు హార్వెస్ట్ వెళ్ళేలాగా నేను వంకాయ చెట్లు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి. ఎప్పుడైనా నేను వంకాయ చెట్టు ఎట్లా పెంచుతాను అంటే, వంకాయలు హార్వెస్ట్ ఇస్తున్నప్పుడే నేను ఇంకొక ప్లేస్లో వంకాయ సీడ్స్ వేసేసుకుంటానండి. ఆ వంకాయ మొక్కలు పెరిగి పెద్ద అయ్యేసరికంటే ఈ వంకాయలు కంటిన్యూగా హార్వెస్ట్ ఇస్తూనే ఉంటాయి, అవి హార్వెస్ట్కి తయారైపోతాయి అన్నమాట. అట్లా ఈ వంకాయ చెట్లే కాదండి, మనం ఏ కూరగాయ మొక్కలైనా ఇట్లనే పెంచుకోవాలి. హార్వెస్ట్ ఇస్తున్నప్పుడే మనం వేరే మొక్కల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే మనకు కంటిన్యూగా హార్వెస్ట్ వెళ్తాయి అన్నమాట. కూరగాయలకు ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. ఈ వంకాయ మొక్కలు అయితే ఒక్కసారి ఇస్తే 3 years వరకు కంటిన్యూగా హార్వెస్ట్ ఇస్తూనే ఉంటాయండి. అలాగే మనకు చుక్కకూర, పాలకూర 2-3 years వరకు కూడా కంటిన్యూ హార్వెస్ట్ ఇస్తూనే ఉంటాయి. పుదీనా, కరివేపాకు అయితే అవి ఎప్పటికీ ఉండేవి. ఇలా చాలా లాంగ్ టైం ఉండే మొక్కల్ని మన గార్డెన్లో ఖచ్చితంగా పెంచుకోవాలండి. ఒకసారి పెడితే మనము ఇయర్ సిరీస్ హార్వెస్ట్ కంటిన్యూగా తీసుకోవచ్చు. ఎనీ టైం మనకు అందుబాటులో ఉంటాయి కూరగాయలు అయితే. ఇక సీజనల్ మొక్కలు అయితే అన్ని సీజన్లో మనం కూరగాయ మొక్కలు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. సీజన్ అయిపోకన్నా ముందే మనము ఇంకొక సీజన్కు కూరగాయలు ప్రిపేర్ చేసుకొని మనం వేసుకోవడం వల్ల సీజన్ వచ్చేంత వరకు మన కూరగాయలు రెడీ అయిపోతాయి. ఒక్కసారి విత్తనాలు వేసుకుంటే మళ్ళీ సీడ్స్ మళ్ళీ నెక్స్ట్ సీజన్కు మనమే రెడీ చేసుకోవచ్చు అండి. ఆ మొక్కల నుంచి మొదటిసారి విత్తనాలు వేసుకున్నప్పుడే విత్తనాల ప్రాబ్లం ఉంటుందండి. అప్పుడు ఒక 200 పెట్టిస్తే ఆన్లైన్లో 45 రకాల విత్తనాలు వస్తాయండి.
మన ఇంటికి సరిపడా కూరగాయలన్నీ మనం పండించుకోవచ్చు. లేదంటే బయట కూడా నర్సరీలో దొరుకుతాయి, బయట కూడా విత్తనాల షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నా మనకు చాలా తక్కువ రేటుగా దొరుకుతాయండి. మన గార్డెన్లో అయితే 3 రకాల వంకాయ చెట్లు ఉన్నాయండి. రౌండ్ నల్ల వంకాయలు ఉన్నాయి, అలాగే తెల్ల వంకాయలు, పర్పుల్ కలర్ తెల్ల వంకాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. ఇంకొక 3 రకాల వంకాయ చెట్లు వేశాను. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇప్పుడు, అవి ఎదగడానికి ఇంకొక 1 month టైం పడుతుంది. కొన్ని స్వీట్ లెమ్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా తెంపిస్తున్నాను. మా గల్లో ఒక చిన్న పాప ఉంటుందండి, ప్రతిరోజు పొద్దున వచ్చి అక్క తీయటి నిమ్మకాయలు ఇయ్యవా అని అడుగుతుంది. సో అమ్మాయి కోసం తెంపి పెడుతున్నాను రాగానే ఇద్దామని. మన స్వీట్ లెమ్ మొక్కకైతే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఆ చెట్టుని చూస్తారు, ఒక కాయ తెంపేసుకొని తింటారు. మన వాటర్ ఆపిల్ చెట్టుకైతే చెట్టు నిండా కాత కాసిందండి, వీరక కాసిందనమాట. ఆ కాతకు కొమ్మలన్నీ బెండ్ అయిపోతున్నాయి చూడండి, గుత్తులు గుత్తులుగా కాసినాయి. కొన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా చాలా రకాల హార్వెస్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి, ఒక్కసారి వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా సీజన్తో సంబంధం లేకుండా శనగ కూర అలాగే చింత చిగురు కూడా ఎలా పండించాలో కూడా నేను వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మన గార్డెను పెద్ద గార్డెన్ ఏం కాదండి, చిన్న గార్డెనే, మినీ గార్డెనే. కానీ ఇంటికి సరిపడా కూరగాయలు మన గార్డెన్లో ఉంటాయి, మన పూజకు సరిపడా పూల మొక్కలు మన గార్డెన్లో ఉంటాయి, అలాగే కొన్ని రకాల పండ్ల మొక్కలు కూడా మన గార్డెన్లో ఉన్నాయండి. మనం బయట కొనవలసిన అవసరం ఏం లేదు. అల్లము అండ్ వెల్లుల్లి, ఆనియన్స్ మాత్రమే కొంటానండి, మిగతా గార్డెన్లోనే పండించిన కూరగాయలు తింటాం మేము మా ఇంట్లో. మనము ఇంట్లో తినే కూరగాయ మొక్కలు మనం పెంచుకోగలిగితే చాలండి, అన్ని రకాల కూరగాయలు మనం పండించాల్సిన అవసరం ఏం లేదు. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చింది కదా, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యాపీ గార్డెనింగ్.